హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివాని. మీకోసం నేను ఒక మంచి వీడియో తీసుకొని వచ్చానండి. ఇదేంటంటే మా డాడీ జనరల్‌గా ఇలాంటి కాయిన్స్ అనేవి దాచిపెట్టుకుంటారనమాట. ఓల్డ్ కాయిన్స్ అనమాట. ఆ కాయిన్స్‌ని అలాగే దాచిపెట్టుకొని తనకెప్పుడైనా చూడాలనిపిస్తే ఆ బాక్స్ ఓపెన్ చేసి చూస్తారనమాట. ఈ కాయిన్ చూడడానికి చాలా చిన్నగుంది, చూసారా అండి? చాలా చిన్నగా ఉంది మనం ఇప్పుడు వాడే కాయిన్స్‌తోని చూసుకుంటే. అండ్ ఇది డిజైన్ కూడా చాలా కొత్తగా ఉంది అండ్ చిన్నగా ఉంది, లైట్ వెయిట్‌గా ఉందనమాట. చూడండి, నా చేతిలో అది ఒక ఫింగర్‌లో అసలెలా ఉందో. అండ్ ఈ డిజైన్ కూడా చాలా వెరైటీగా ఉందండి. మీకేమన్నా కనిపిస్తుందా అండి? సో, ఇదనమాట. అండ్ నెక్స్ట్ ఇది కాయిన్. ఈ కాయిన్‌కి ఒక మంచి కథ ఉంది. ఏంటంటే, మా తాతయ్య వాళ్ళ డ్యాడీ అనమాట. మా ముత్తాత. సో, ఆ తాత ఏం చేశారంటే, నార్మల్‌గా మేమంటే ఆయనకి చాలా ఇష్టం. మమ్మల్ని వాళ్ళది ఓల్డ్ పాతిల్లనమాట. సో, ఆయనను చూడ్డానికి మేమెప్పుడు వెళ్తూ ఉండేవాళ్ళనమాట. సో, అట్లా వెళ్ళినప్పుడు మా తాత మాకు ఇలాంటి కాయిన్స్ ఇచ్చేవారనమాట. ఆయన దాసిపెట్టుకున్న కాయిన్స్ అనేవి అప్పుడప్పుడు ఇస్తూ ఉండేది. బట్ మేమెప్పుడు తీసుకోకపోతుండేదనమాట. మా తాతయ్య చనిపోయిన తర్వాత నేను ఆయన గది లోపలికెళ్ళి అన్నీ ఆయన వస్తువులు తీస్తున్నప్పుడు నాకు ఒక బాక్స్ కనిపించింది. అందులో ఈ కాయిన్స్ చాలా ఉన్నాయన్నమాట. ఒక 50 కాయిన్స్ ఉన్నాయి. సో, మా తాతకి నలుగురు కొడుకులండి. వాళ్ళ మనమళ్ళు, వాళ్ళ పిల్లలు అంతా ఏం చేశారంటే అందరం వచ్చాము. సో, మా తాత గుర్తుగా ఏదో ఒకటి ఉంచుకోవాలని చెప్పేసి అందరం ఈ కాయిన్స్ తీసుకున్నామన్నమాట. మాకు తెలుసు అవి మాకు యూజ్ ఉండవు అని. బట్ మా తాత మెమొరీ ఇది, మా తాతవి అని చెప్పేసి కాయిన్స్ తీసుకున్నామన్నమాట. మా డాడీ జనరల్‌గా 5 రూపీస్ నోట్స్ మీద కానీ అండ్ కాయిన్స్ మీద కానీ ఏమైనా డిఫరెంట్‌గా బొమ్మలేమైనా ఉంటే, ఇలా చూసారు కదా అండి, కాయిన్స్ మీద డిజైన్స్ కానీ ఎవరైనా ఫేసెస్ ఉంటే మా డాడీ అస్సలకి వేరే వాళ్ళకి ఇవ్వరు అండి. అతని దగ్గరే పెట్టుకుంటారనమాట. అండ్ ఈ 5 రూపీస్ కాయిన్ కూడా చూడండి, మనం యూజ్ చేసినప్పటికంటే ఈ కాయిన్ చాలా డిఫరెంట్‌గా ఉంది, చూసారా? అండ్ ఇది చాలా లైట్ వెయిట్‌గా కూడా ఉందండి. అండ్ మనం 5 రూపీస్ కాయిన్ ఇప్పుడున్న దానికంటే దీనికంటే ఇది కొంచెం చాలా లైట్ వెయిట్ ఉందన్నమాట. అండ్ డిజైన్ కూడా చూసారు కదా అండి ఎలా ఉందో. ఇలాంటి కాయిన్స్ మీ దగ్గర ఏమైనా ఉంటే నాకు కామెంట్స్‌లో పెట్టండి. అండ్ ఫోటోలు పెట్టండి. నేను చూస్తాను. నాకు ఇలా కొత్త కొత్తవి, నాకు తెలియనివి తెలుసుకోవాలని నాకు చాలా ఆసక్తి అన్నమాట. సో, నన్ను లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉండకండి. నన్ను మీరు సపోర్ట్ చేయండి. నన్ను మీరు సపోర్ట్ చేస్తే మీకు నేను మంచి మంచి వీడియోలు పెట్టడానికి ట్రై చేస్తుంటానన్నమాట. 100% మిమ్మల్ని నేను హ్యాపీగా వీడియో చూడడానికి మాత్రమే నేను ప్రయత్నిస్తుంటాను. అండ్ ఈ కాయిన్ చూసారా అండి, 25 ఉంది దీని మీద. పైసే అనుకుంటాను. ఎస్, 25 పైసే. ఇది చాలా లైట్ వెయిట్ ఉందండి. ఈ పైసా కూడా చాలా లైట్ వెయిట్ ఉంది. అండ్ ఎన్ని కాయిన్స్? 5 డిఫరెంట్ కాయిన్స్. అండ్ సిక్స్త్ వన్ ఈజ్ 10 అనమాట. ఇది ఇది చూసారు కదా అండి, 10 1971 అనుకుంటాను. ఈ కాయిన్స్ చాలా అసలు వాళ్ళన్నీ చాలా డిజైన్‌గా ఉన్నాయండి వాళ్ళ కాయిన్స్ అప్పట్లో. మన కాయిన్స్ ఇప్పుడు వచ్చేవన్నీ జస్ట్ రౌండ్ షేప్‌లో ఉన్నాయి, సర్కిల్‌లా. బట్ ఇవి మాత్రం చూసారు డిజైన్‌గా ఎలా ఉన్నాయో. అండ్ ఒక్కొక్క కాయిన్ అంటే చూడ్డానికి మనలాగా ఇప్పుడు మనం వాడుతున్న కాయిన్ లాగా లేదనమాట. దాని టెక్స్చర్ అనేది చాలా వేరుగా ఉంది. దాన్ని పట్టుకున్నప్పుడు కానీ అది రాగితో ఏమో తెలీదండి. బట్ అది డిఫరెంట్‌గా ఉందన్నమాట. ఇది 5 రూపీస్ కాయిన్ చూసారు కదా! సారీ, 50 రూపీస్ పైసే అనమాట. 50 పైసే. ఇది మా డాడీ యూజ్ చేశానని చెప్పారనమాట. సో, ఆయన వాడుకున్నవి నోట్స్ కానీ, ఇలాంటి పైసలు కానీ చాలా దాచిపెట్టుకుంటారనమాట. దాచిపెట్టుకొని అప్పుడప్పుడు చూపిస్తుంటారు మాకు. మాకు చెప్తారు, మీరు దీన్ని జాగ్రత్తగా తీసుకొని మళ్ళీ మీ పిల్లలకి చూయించుకోవాలి. దీన్ని ఇలాగే దాచిపెట్టండి, పోగొట్టకండి. మనం ఒకప్పుడు మనం వాడినవి ఇప్పుడు పిల్లలు చూడాలి, తెలుసుకోవాలి అని మా డాడీకి చాలా ఉంటుందన్నమాట. సో, ఆ ఆలోచనతోనే మేము అన్ని దాన్ని దాచిపెడుతూ ఉంటామన్నమాట. మా డాడీ ఇవి మాత్రము చాలా జాగ్రత్తగా దాచిపెట్టారండి. నార్మల్‌గా ఒక కవర్‌లో కానీ అలా వేయలేదు. ఒక సెల్ ఫోన్ బాక్స్‌లో అన్నీ మంచిగా అరేంజ్ చేసి పెట్టి, నోట్స్‌ని ఒక మంచి పేపర్‌కి ఫోల్డ్ చేసి పెట్టారనమాట. అండ్ ఈ పైసే చాలా లైట్ వెయిట్ ఉందండి. మా తాత దగ్గర నుంచి తీసుకున్నా అని చెప్పాను కదా! ఒక్కొక్కరం ఒక 4, 5 తీసుకున్నామండి. కానీ అవి మాత్రం అసలు అన్ని పైసలు పట్టుకున్నా కానీ అసలు మాకు బరువనిపియలేదనమాట. పైసల్ని అసలు మేము మోస్తున్నట్టే అనిపియలేదు. చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. అండ్ ఈ 2 రూపీస్ కాయిన్ మనము జనరల్‌గా యూజ్ చేస్తూనే ఉంటాం. ఇప్పుడు యూజ్ చేస్తున్నాము, అప్పుడు కూడా యూజ్ చేశాము.
ఇది మనం యూజ్ చేస్తుంటాము. 2 రూపీస్ కాయిన్‌లోనే చాలా డిఫరెంట్‌గా వచ్చాయి. అండ్ 20 రూపీస్ కాయిన్ కూడా వస్తుంది. 10 రూపీస్ కాయిన్ వచ్చింది మనకి. మనకు కూడా ఇవి ఆల్రెడీ మనం అందరం చూసేసాం కాబట్టి ఆ కాయిన్స్‌ని నేను అందుకే చూపించలేదు. ఇవి మనం ఒకప్పుడు చూసినవి ఇప్పుడు వాడుతున్నాం కాబట్టి ఇవి చూపిస్తున్నాననమాట. నా దగ్గర 20 రూపీస్ కాయిన్ లేదండి. నేను పెడదామని అనుకున్నాను. బట్ నా దగ్గర లేకుంటుండేది. చూసారు కదా అండి. ఇలా మంచి మంచి సింబల్స్ ఉన్నవి వాటిని మా డాడీ అస్సలు వదిలిపెట్టారనమాట. ఒకవేళ షాప్లో ఎప్పుడైనా చిల్లర లేదని చెప్పినా కానీ ఇలాంటి కాయిన్స్ ఉంటే మాత్రం అయితే అస్సలకి ఇవ్వరనమాట. అవన్నీ మళ్ళీ జాగ్రత్తగా తెచ్చుకొని దాచిపెట్టుకుంటారనమాట. రీసెంట్గా నేనంటే మా డాడీకి ఒక 2-3 కాయిన్స్ ఇలానే వస్తే రిటర్న్ అస్సలకి పంపించలేదన్నమాట. సో అప్పుడు మాకు అర్థమైందనమాట మా డాడీకి ఇవంటే ఎంత ఇష్టమని. ఓల్డ్వి హిస్టరీ కానీ ఇలాంటివి మనీ కానీ ఇలాంటివి తెలుసుకోవాలనే ఆసక్తి మా డాడీకి చాలా ఉంటుందన్నమాట. సో అలాంటి మైండ్ సెట్ మాకు ఉంది, నాకు మా చెల్లికి. ఓల్డ్వి హిస్టరీకి సంబంధించినవి కానీ పాతగా ఉన్న వాటి మీద ఇంట్రెస్ట్ మాకు ఎక్కువ అనిపిస్తుంది. సో చూసారు కదా కాయిన్స్ మీద డిఫరెంట్ డిఫరెంట్గా సింబల్స్ ఉన్నాయి. ఈ సింబల్స్కి ఎందుకు పెట్టారో మీకేమైనా తెలిస్తే నాకు కామెంట్స్లో పెట్టండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు నాకు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తే నన్ను మీరు సపోర్ట్ చేసినట్టు అవుతుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టిన వీడియో మీకు ఫస్ట్ కనిపిస్తుందన్నమాట. సో దీనివల్ల ఏంటంటే మీరు ఎప్పుడు అప్డేట్లో ఉంటారు. అండ్ మీకు ఏదన్నా కావాలి అన్నా నా దగ్గర నుంచి ఏమన్నా మీరు ఒక వీడియోని కానీ ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయాలనుకున్న లైక్ ఫుడ్ కానీ ఫుడ్ వీడియోస్ కానీ అండ్ ఇక్కడ శారీస్ గురించి కానీ అన్నీ మీకు నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. అండ్ నెక్స్ట్ నేను ఒక వీడియో తీయాలనుకుంటున్నాను. అది దేని గురించి అంటే ఇక్కడ శారీస్ అనమాట. మనం నార్మల్గా పోచంపల్లి శారీస్ని వియర్ చేస్తూ ఉన్నాం. బట్ అసలు అది ఎలా తయారవుతుంది అనేది మీకు నేను నెక్స్ట్ వీడియోలో పెడతానన్నమాట. సో నన్ను లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇవన్నీ మీకు అన్నీ కనిపిస్తూ ఉంటాయన్నమాట. అండ్ మెయిన్గా నేను పెట్టే వీడియో మీ అందరికీ చాలా యూస్ఫుల్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అలానే చేయడానికి ప్రయత్నిస్తానన్నమాట. అండ్ ఇవ్వండి మా దగ్గర ఈ కాయిన్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ మా దగ్గర ఉన్నాయి. అండ్ మీ దగ్గర ఎలాంటి కాయిన్స్ ఏమన్నా ఉంటే అండ్ డిఫరెంట్గా ఉంటే నాకు పెట్టండి. అండ్ ఇంకోటి 1 రూపీ కాయిన్, 1 రూపీ నోట్ అండి. చూసారు కదా 1 రూపీ నోట్. ఈ నోట్ అండి ఇప్పుడు మనం ఎలా వాడుతున్నాం 200 నోట్ ఎలా వాడుతున్నాం, 100 నోట్ వాడుతున్నాం కదా అండి. సేమ్ అలాగే ఉందండి పేపర్. లైక్ చాలా ఓల్డ్‌ది కదా అండి. బట్ మా డాడీ మాత్రం చాలా జాగ్రత్తగా పెట్టారనమాట. దీన్ని నాకు తెలిసి అప్పుడు ఈ నోట్‌ని కొత్తగా ఉన్నప్పుడే తీసుకొని ఉంటారండి. సో అలా తీసుకున్నారు కాబట్టి ఇప్పటికీ ఇది ఇలాగే ఉంది. చాలాసార్లు దాన్ని ఫోల్డ్ చేయలేదు కాబట్టి సో చాలా బాగుంది. ఇప్పుడు కూడా దీన్ని మనం బయట ఇవ్వొచ్చనమాట. చాలామంది తీసుకోవడానికి రెడీగా ఉంటారు. అండ్ డిఫరెంట్ నోట్ కదా అందుకు. అండ్ దీని మీద ఉన్న 1 రూపీ చూడండి. ఇది మన దగ్గర ఉంది. అండ్ ఇలా షేప్‌లో లేదు చూసారా? అది కొంచెం పెంటాగోనల్ షేప్‌లో ఉంది లోపల. సో అలా లేదు కాయిన్. నా దగ్గర ఉంటే కాయిన్‌ని మళ్ళీ మీకు నేను చూపిస్తాను. ఇది 1 రూపీ నోట్ అనమాట. 1 రూపీ నోట్ అండ్ బ్యాక్ సైడ్ ఇలా ఉందండి 1 రూపీ నోట్. అప్పుడంట మా డాడీకి ఏమన్నా వర్క్ చేస్తే కానీ ఏమన్నా చేస్తే ఇలాంటి 1 రూపీ వంట మా తాతలకి కానీ కట్టలు కట్టలుగా ఇచ్చేవారనమాట. సో అప్పుడు అంతగా కాయిన్స్ అంతగా కాకుండా నోట్లకి బాగా ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళనమాట. అండ్ దిస్ వన్ 2 రూపీస్ నోట్ అనమాట. ఈ 2 రూపీస్ నోట్ ఎలా ఉందో చూడండి. ఇది కూడా సేమ్ మనం ఇప్పుడు ఎలా యూజ్ చేస్తున్నామో పేపర్ అలాగే ఉంది. అది కూడా ఇది కొత్తగా అనుకుంటాను, మేబీ కొత్త పేపర్ ఏమో అలాగే దాచిపెట్టుకున్నారు. మనం కూడా ఇలాంటివి నోట్స్ మన పిల్లలకి తెలియాలి అంటే మనం ఇప్పుడు దాచిపెట్టాలన్నమాట. దాచిపెడితే మన పిల్లల వల్ల పిల్లలు చూస్తుంటారు. సో వాళ్ళకి తెలుస్తుంది కదా అండి, ఈ నోట్స్ మన పేరెంట్స్ వాడారా, ఈ నోట్స్ మన తాతలు వాడారా, ఈ నోట్స్ వాళ్ళు వాడారా అని తెలుస్తుందన్నమాట. సో మనం పిల్లలకి కొన్ని ఎథిక్స్ అండ్ అవన్నీ హిస్టరీకి సంబంధించినవి మనం నేర్పించినట్టు అవుతుంది. సో ఇలాంటివన్నీ మీరు మీ పిల్లలకి ఎంకరేజ్ చేయడానికి ట్రై చేయండి. దీనివల్ల వాళ్ళకి ముందుగా కూడా ఏమన్నా ఆలోచించాలి అనేవి అనిపిస్తాయన్నమాట. సో అప్పటికిప్పటికి టెక్నాలజీ ఎలా ఉంది, ఎలా మారాము అనే ఆలోచనలో వాళ్ళు పడతారు. సో వాళ్ళకి బాగా మనం ఇంట్రెస్ట్ కలిగించినట్టు అవుతుందన్నమాట. మా దగ్గర జస్ట్ ఓన్లీ 1 రూపీ నోట్, 2 రూపీస్ నోట్, 5 రూపీస్ నోట్ ఇవే ఉన్నాయండి. అండ్ కాయిన్స్లో ఇలా ఉన్నాయన్నమాట. మీ దగ్గర ఇంకేమైనా నోట్స్ ఏమైనా ఉంటే మాకు కామెంట్స్లో పెట్టండి. నాకు తెలుస్తుంది కదా ఏమైనా కాయిన్స్ కానీ ఏమైనా కొత్తవి ఉంటే
మేము కూడా గ్యాదర్ చేసుకోవడానికి ట్రై చేస్తాము. అండ్ ఇది 5 రూపీస్ నోట్. ఇది మనందరము వాడాము. అందరికీ తెలుసు. నేను కూడా చాలా రోజులుగా వాడాను. అండ్ తర్వాత ఈ నోట్‌ని దాసిపెట్టుకున్నాననమాట. అండ్ చూసారు కదా! ఇప్పుడు కూడా నడుస్తున్నాయనుకుంటా మేబీ. నేను అంతగా దీని గురించి అంత తెలీదు. అండ్ ఈ నోట్ మాత్రం నాదే అండి. ఈ నోట్ నాకు కొత్తగా వచ్చిందనమాట అప్పుడు. బట్ నాకు అస్సలకి బయట ఇవ్వాలని అనిపియలేదనమాట. కొత్త నోట్ ఇది. చూసారు కదా! నేను ఎప్పుడో దాసిపెట్టుకున్నానండి. దగ్గర దగ్గర ఇదొక చాలా ఏండ్లు అవుతుందనమాట. నేను దాసిపెట్టుకున్న నోట్ ఎంత కొత్తగా ఉందో చూడండి. అప్పుడే అది మేబీ ప్రింట్ అయ్యి వచ్చిందేమో నా దగ్గరికి, అంతే అది. సో, అంత కొత్తగా ఉన్నదాన్ని నేను తీసుకొని దాసిపెట్టుకున్నాననమాట. ఇది నా పిల్లలకి నేను చూయించుకోవచ్చు. అప్పుడు ఎలా ఉంటుందంటే ఈ 1 రూపీ నోట్ లాగా ఉంటుందన్నమాట అది. అంతకంటే బాగుంటుందని అనిపిస్తుంది. మా పిల్లలకి అప్పుడు తెలియదేమో. నేను చూపించాలని అనుకుంటున్నాను. అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు నేను ముందుకు తీసుకొని వస్తాను. నాకు మీరు ఎంకరేజ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మీకు ఎలాంటి వీడియోలు ఏమైనా కావాలి అంటే నాకు కామెంట్స్లో పెట్టండి. ఇలాంటి వీడియోలు నేను ఫుడ్కి కానీ, కుకింగ్వి అండ్ స్నాక్స్వి కానీ ఏమైనా కానీ మీకు నేను ప్రిపేర్ చేసి మీకు నేను చూపిస్తానన్నమాట. అండ్ రీసెంట్గా నేను ఒక ఇక్కత్ శారీస్ది ఎలా తయారు చేయాలి అనే వీడియో కూడా ప్రిపేర్ చేశాను. అండ్ అది మీకు నేను